జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్నిసార్లు మనపై మనమే నమ్మకం కోల్పోతాం. ఆ టైంలో కేవలం కోరిక ఉంటే సరిపోదు, దాన్ని సాధించగలమనే బలమైన నమ్మకం కూడా స్థిరంగా ఉండాలి. ఈ నమ్మకమే అడ్డంకులను అధిగమించే శక్తినిచ్చి ముందుకు నడిపిస్తుంది. నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకుని గెలిచి చూపించడమే అసలైన యుద్ధం. మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కీలకమే. ముందుకు వేయడానికి మీలో నమ్మకం స్థాయి ఒకేలా ఉండడం ముఖ్యం. నమ్మకం కోల్పోకుండా ఉండడం చాలా కష్టంతో కూడుకున్న పని. కొన్ని పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీలో బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమే. మీ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. వైఫల్యాలను ఒక పాఠంగా భావించాలి, అంతేకాని మీ సామర్థ్యాన్ని తక్కువగా భావించొద్దు. సానుకూలంగా ఉంటే అది మీ మానసిక బలాన్ని పెంచుతుంది, మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలను, ప్రయత్నాలను ప్రోత్సహించే విధంగా చూసుకోండి. ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు, బలహీనతలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని గుర్తించడమే. మీ బలాలను గుర్తించి వాటిని మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా ఉపయోగించగలరో ఆలోచించాలి. మీరు దేనిలో రాణించగలరో దానిపై దృష్టి పెట్టడం మీ నమ్మకాన్ని పెంచుతుంది. ఇది భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కోగలరనే నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలి అనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడ్డ వాళ్ళు అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళకపోవచ్చు.
ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. వైఫల్యాలు విజయానికి మెట్లు లాంటివి. వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ప్రతి వైఫల్యం ఒక పాఠంగా నేర్చుకుని మరింత మెరుగ్గా ప్రయత్నం చేయాలి. వైఫల్యాలను ఎదుర్కోవడం మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఎవరి జీవితం అందమైన పూలవనం కాదు. అందరి జీవితంలో కష్ట నష్టాలు సహజమే. కొందరు ఏడుపులో చూపిస్తారు, కొందరు నవ్వులో చూపిస్తారు, ఇంకొందరు మౌనంలో చూపిస్తారు. కొందరు బాధలు లేవు అన్నట్లు నవ్వుతూ నటిస్తారు. ఇంకొందరు ఈ కష్టాలు మామూలేగా అన్నట్లు నెట్టుకొస్తారు. ఏది ఏమైనా ఎవరి లైఫ్ అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. నీకు ఎదురయ్యే కష్టాలు, బాధలు, అవమానాలు నీ తలరాత కాదు. నీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తెచ్చే బాణాలు. అది గుర్తించిన రోజు మిగిలినవన్నీ మాయం అయిపోతాయి. జీవితంలో ఎంత ఓర్చుకుంటే అంత నేర్చుకుంటావు. నీకు ఉండే ఓపికని, నీకు కావలసిన అన్నిటినీ నీ దగ్గరకు చేరవేస్తుంది.